ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఫ్లాష్ బ్యాక్. అరే మనీ బయటికి వెళ్తున్నా, జాగ్రత్త. పండు, అరే పండు, అరే పండు, పండు, పండు ఏమైందిరా? అరే పండు ఏమైందిరా? అరే పండు ఏమైందిరా? క్యాష్ రూపాయలు ఏంటో నాకు తెలియట్లేరా. మా నాన్ననే చూసారా, మా తాత నాన్ననే చూసారా, నన్ను కూడా అలానే చూస్తున్నారా. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అదేం లేదు కదరా. రాములు ఇక్కడే నేను తీసుకెళ్తా. అలాగేనండి, వస్తానండి. నమస్కారం అండి. పొద్దున్న గుడి దగ్గర పనుంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నా. సరేనా? అమ్మయ్యా నాన్న రాలేదు. అడిపోతున్నారా? ఎందుకు ఎన్ని ఎందుకు? మా ఫ్రెండ్ దగ్గర ఎవరా ఫ్రెండ్? అపశాంకిరికిరి వాడు మన క్యాస్ట్ కాదు. ఇంకోసారి వాడితో తిరిగినట్టు చూశాను అనుకో, నీ కాలు తిరిగి కొడతా. ఎన్నిసార్లు చెప్పా నీకు తిరగద్దానా? చేతులేంట్రా? ఎవరిచ్చారు? వాళ్ళ బజార్ నుంచి మన ఇంటికి ఒక చీపిరి పుల్ల కూడా రావద్దు, ఓకేనా? ఇంకోసారి చూస్తే మాత్రం నీకు మళ్ళీ బాగోదు. ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నెక్స్ట్ మార్నింగ్. ఓ అన్న ఇంకోసారి బజార్ రాకన్నా నువ్వు. ఏంట్రా మనీ గొడవ? నువ్వే కానా బజార్ నుంచి ఏం రావద్దన్నావు, అందుకని పేపర్ అని పంపించేసా. కామెడీయా? నానా నేను హాస్పిటల్లో పుట్టాను. గవర్నమెంట్ హాస్పిటల్ రా? అయితే డాక్టర్ ఏ క్యాస్ట్ అయి ఉంటుంది అంటావు? నిన్ను అడగని అవసరం లేదులే. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. మన క్యాస్ట్ అయ్యే ఉంటుంది, నువ్వు కేరీ చేసే ఉంటుంది. ఎక్స్ట్రా ఎక్కువ కానీ నీళ్ళు పోయి. ఉంది అమ్మ వస్తుంది కదా, ఎప్పుడు వస్తుందిరా? అమ్మ వస్తానందులే కానీ నేనే వద్దన్నా నాన్న. ఎందుకు? అన్ని క్యాస్టోళ్ళు పక్క పక్కన కూర్చుంటారంటానా, అందులో బస్ డ్రైవర్ మన క్యాస్టోడు కాదంట, అందుకనే వద్దన్నా. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయింది రా. ఎక్స్ట్రా ఎక్కువ అవుతున్నా కానీ నువ్వు మూసుకొని స్కూల్కి వెళ్ళి ముందు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను వెళ్ళన్నా స్కూల్. స్కూల్లో అన్ని క్యాస్టోల్ని పక్క పక్కన కూర్చోబెడుతున్నారు నాన్న. సబ్జెక్ట్ కో టీచర్ ఉన్నారులే కానీ క్యాస్ట్ కో టీచర్ లేరు నాన్న. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? మా కాలంలో ఎలా ఉండేది తెలుసా? మీ కాలం నాన్న ఎప్పుడంటే పొలం పనులకి వెళ్ళి బురదకాలతో గుళ్ళోకి వెళ్ళకూడదని చెప్పి బయట ఉండి దండం పెట్టుకొని వెళ్ళేవారు. దాన్ని మీరు అంతరంతరంగా చేశారు. కానీ ఇప్పుడు అలా అంటే ఎలా? అన్నీ మారాయి నాన్న. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా?
నేను ఎక్కడో చూశాను నాన్న, కులం మతం గురించి గొడవలు పడుతుంటే నాకు అర్థం కాలేదు. కులం అనేది మన పని అని, మతం అనేది మన ఆచారం. అప్పుడులో మీకు చెప్పేవారు లేక ఇలా తయారయ్యారు నాన్న. ఆతులు లేని వాడు కూడా నీతులు చెప్పే కాలమా బ్రో ఇది. అరే ఇనరా, వాళ్ళు మన క్యాస్ట్ కాదురా, వాళ్ళతో తిరగకూడదురా, వద్దురా. సరే నాన్న, నేను వదిలేస్తాను ఆ ఫ్రెండ్షిప్. నీ ఫ్రెండ్షిప్ నువ్వు వదిలేస్తే ఫ్రెండ్స్ అందరూ ఒక రేంజ్ లో ఉన్నారా? నేను అనేది ఆ ఫ్రెండ్షిప్ ని కాదు, మరి ఏ ఫ్రెండ్షిప్ రా? ఈ కులాన్ని. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. రూల్ నెంబర్ 1, ఎర్రి పువ్వులతో ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. ఒకవేళ చేస్తే నీ టైం బొక్క. ఒకవేళ వాడు మామ చాప గాల్లోకి ఎగిరి గద్దం దెంగిందిరా అన్నాడు అనుకో, అవును మామ కరెక్ట్ చెప్పినావు నేను కూడా చూసినా అనాలి. లేదంటే అటు తెల్లారిందాక ఆర్గ్యూ చేస్తుంటాడు. ఎందుకంటే వాడు వెర్రి పువ్వు, వాడు విండు. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. ఎన్ని 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 దారుణాలు సార్. పళ్ళ సమస్యల ఛాన్సే లేదు. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. క్లాప్స్ బా. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? కులం కంపెనీ మనతోనే ఆపేద్దాం. పిల్లల పేరు వద్దొద్దు. వి షుడ్ స్టాప్ ఇట్. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీకు గనక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి SMS చేయండి. whatever. Please. Okay, thank you.